ఏమన్నా ఏమంది కొడతాను ఏమన్నా ఏమో మా మామ తెచ్చిండో గాడు ఉన్నాయి ఇక బుడ్లు ఆడు ఉన్నాయి మా మామ కూడా మంచిగున్నాయా పత్తి మంచిగున్నది అంటే ఇక మరి మావాడు సీల చేస్తాడు కాబట్టి ఇక ఆయన చెప్పింది కొట్టుడు అవుతుంది అంతేనా ఇంకో చేను ఉన్నది ఇంకో చేను ఉన్నది చూస్తా అది ఇప్పుడు దీనికి ఇయ్యాల కొడతానా అది ఇంకో చేను ఉన్నది అది చూపిస్తాపా ఇక అది చూపిస్తే ఇక నీకు అర్థమవుతుంది అది ఇది అది ఎట్లున్నది ఇది ఎట్లున్నది అనేది ఇక నీళ్ళు అయిపోయినాయి దింపు మళ్ళా పోద్దాం ఇక ఒక్కనే కొట్టుకునేసరికి ఇబ్బంది అవుతానే దింపులు లేవట్టు దింపు నీకు ఫోన్ చేస్తా నువ్వు 90 అంటావు నీకేడి ఫోన్ నేను నాకు ఏమున్నది 4 పంపులకు సుతారం సాయంత్రం పూట కొడితే పురుగు వస్తుంది మంచిగా అందుకనే కదా అందుకనే సాయంత్రం పత్తి కత్తి అయిపోతుంది ఇగో బాలు ఇగో ఇది మొన్న షాంపిల్కి ఇచ్చిండు ఇంత ఇక ఇది కొట్టిన ఇప్పుడు ఇక చూడు ఇక ఈ ఆకును ఆ ఆకు చూడు ఎట్లున్నదో షాంపిల్కి ఇచ్చిందా బాగున్నది ఎంత దోమ గీవ ఏం మందులు చెప్పబోతే ఏం కొడుతుంది కదా నాకు చెప్తే ఏమా మా తెచ్చి ఇచ్చిండు పిలుస్తా ఓమా డాక్టరా ఇక దామ్మ దీని గురించి అట మన మనోడికి చెప్పుదురా కూడా కొట్టి ఇదే తెచ్చి ఇగో చూడు మంచిగా వచ్చింది తక్కువ రేటు నాకు కూడా చెప్పు ఏంటో ఏం మందో మరి నేను చూడలేని ఇప్పుడే తిని మందు కొంచెం పిలిచిన అప్పుడు వస్తాం కానీ ఎత్తడానికి రాలేదు ఇప్పుడే వస్తాను పోతామంటారు మందులు రేటు తక్కువ వీటికి ఏమో 500 రెండింటికి కలిసి 500 అదే మంచిగా మంచిగా ఎట్లున్నది లేత మంచిగా ఉన్నది కూడా బాగానే ఉన్నది ఇక కూడా చూడు ఇక ఈ ఆకు ఎంత తేటగా ఉన్నది అంటే ఇక ఇప్పుడు నేను కొట్టిందా అనుకున్నా దీనికి ఎంత తేడా ఉన్నది ఇప్పుడు ఇది తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఇది మొత్తం కవర్ చేస్తాను నేను ఏమో అనుకున్నా గానీ కేశపురం దొరుకుతాయా సంపడతాయా తీసుకుంటారు మళ్ళీ అయితే పరకలు అయితే పరకల పోవాలా దొరుకుతాయి అయితే పోతా తీరే పరకల పోయి తెచ్చి కొడతా మరి పోయేటప్పుడు చెప్పవా ఏ ఇంట్లో ఈ కంపెనీలో పనిచేసే మా తమ్ముడే శివకుమార్ అని బొల్లికొండ శివకుమార్ అని మా తమ్ముడే ఆయన మన చెప్పవా మా తమ్ముడు మా మామ పోతాడే మా మామ పోతాడు కాబట్టి ఆయన ఏం తెమ్మంటే తిట్టాడు అన్నట్టు ఏమంటలేరు కదా మన నాకు చెప్తాను ఎట్లా సంగతి అంటే అదే తెచ్చుకుంటున్నా మరి నాకు చెప్పబోతుంది ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఆయన పోయితే తెమ్మంటే రెండు కలిపి కొట్టాలి 15 20 నెల పని చేస్తుంది 20-25 రోజులు నెల పని చేస్తుంది ఇదే మంచుకున్నా మొన్న పెద్ద పెద్ద మందులు తీసుకొచ్చిన మొన్న సిల్వర్ కొట్టినా నేను గట్టిగా కొడితేనే మామ చెప్పిండు అయితే తెచ్చింది ఎక్కడనో కాదు మామ దగ్గరనే ఉన్న సంగతి నాకు తెలియదు తర్వాత 2000 రూపాయలు ఇది 500కు ఇంకా 10,000 నాకే మీరు కానీ మరి నువ్వు ఒక్కసారి కొట్టి చూడు దీని సంగతి చూడు ఈ సార్లకు చూడు ఈ సార్లకు తేడా మరి 2000 నాతో చెప్పరే నేను బాగా ఈ మందుల వల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పోతుంది మస్తు పని చేస్తాను నాకైతే అనిపించింది ఇప్పుడు నీ డెమో కొట్టిండు కదా 500 రూపాయలు రెండింటికి 2000 పెట్టి తెచ్చిన 500 ఎంతసేపు కదా అందుకనే నాకు ఇప్పుడు ఈ డెమో కొట్టంగానే నాకు అనిపించింది మళ్ళా దేవేమో అంటే తెచ్చిండు ఇక 500 పోతే ఏమైతే కాదు మరి నాకు తెలియదు
అందుకనే సాయంత్రం పూట కొడతాను ఇక నిమ్మలంగా. సాయంత్రం కొడితేనే మంచిగా పని చేస్తుంది. నేను ఊక పడకాల పోతా కదా, వీళ్ళ తమ్ముడు కలుతాడు నాకు. మా ఊళ్ళో బాగా పేరు బంక పచ్చదం తెల్లదం ఉన్నదంటే పని చేస్తాయి అని చెప్పిండు. ఈ అల్లుడుకు నేను చెప్పిన బాగున్నది కదా అని ప్రాబ్లం అంటే ఫస్ట్ అయితే డెమో అల్లుడు అన్నాడు. సరే ఇక ఆయనే కదా వీళ్ళ తమ్ముడే కదా, ఆయన వీళ్ళ తమ్ముడు అని నీకు చెప్పలే. ఇక పట్టుకొచ్చినాక 5 సార్లు కొట్టినావు, కొట్టినాక అన్నాడు. సరే మళ్ళీ అంటే తెచ్చినాక తమ్ముడు పేరు రేపు పట్టుకొస్తుంది. మంచి పని చేస్తాను, మంచిగా పని చేస్తాను. పైసలే ఉన్నది 500 రూపాయలు. ఈ మందు కొట్టండి, నేను కొట్టినా నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇక నేను డెమో కొట్టినా అది ఓకే, అందుకనే మళ్ళీ ఇప్పుడు తెచ్చి కొడతానా. ఫెనాకిల్ హైక్లీన్ ఈ 2 కలిపి కొట్టండి. బెటర్ అంటే బెటర్ పొజిషన్ లో ఉన్నది. తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక